హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకైతే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కొత్త పెన్షన్లు అయితే మనకు డిజిటలైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో అందుకు గాను మన స్టేట్ గవర్నమెంట్ అయితే దీనికైతే కొన్ని జిల్లాలకైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రయోగాల కోసం ట్రయల్గా. అందుకు గాను ముఖ్యంగా మనకు ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలో ఈ ట్రయల్స్ అయితే చేయడం జరుగుతున్నట్టు. సో ఇక్కడ వీళ్ళకు మనకు పింఛన్ అయితే ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది 6,000 వరకు అని. సో దీన్ని అయితే డిజిటలైజ్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ ముందుగా అయితే ఈ 6 జిల్లాల వారికి అయితే పేమెంట్ అయితే డిజిటలైజ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా లక్షలాది వృద్ధులకు అయితే పింఛన్ అయితే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి రావడం కోసం అయితే జరుగుతుంది అన్నట్టు. దీనికి పేదరిక నిర్మూలన సంస్థ అనేది ఈ సంస్థను అయితే మనకు తీసుకోవడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్క లబ్ధిదారికి అమౌంట్ అనేది పింఛన్ అమౌంట్ మన ఆసరా పెన్షన్ అని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు బ్యాంక్ అకౌంట్ మిగతా జిల్లాల వారికి అయితే కొద్దిగా టైం పడుతుంది. సో ఇది సక్సెస్ అయింది అనుకోండి, ఈ 6 జిల్లాలో డైరెక్ట్ ఆటోమేటిక్గా స్టేట్ మొత్తం ఇదే రూల్ అయితే అప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా అయితే తీసుకున్న ఈ 6 జిల్లాల వారికి అయితే ఇప్పుడైతే ఆసరా పెన్షన్ అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు. సో అలాగే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు పింఛన్ మన ఎలా తీసుకుంటున్నారంటే, సో వారందరి కోసం కూడా బ్యాంక్ అకౌంట్ అయితే సపరేట్గా ప్రభుత్వమే తీసి బ్యాంక్ అకౌంట్ అయితే వేసి మీకు పింఛన్ అయితే మీ యొక్క బ్యాంకులోనే వేయడం జరుగుతుంది. లేని వారు అయితే మీకు పోస్టల్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో ఆ పోస్టల్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మీకైతే అమౌంట్ అయితే వృద్ధులకు, మనం నడవలేని వాళ్ళకైతే ఇచ్చి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో దళారులు అయితే ఇందులో వాళ్ళు వీళ్ళు ఇంత తీసుకుంటారు అని చెప్పి డైరెక్ట్గా బ్యాంకులోకే వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పింఛన్ అనేది డిజిటలైజ్ అయితే చేయడం జరిగిందన్నట్టు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.